అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం తాళ్లపూడి మండలం పైడిమెట్ట ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి ఈ సీజన్కు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, నిర్వహణ, కాలువలలో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చెయ్యకపోవడం వల్ల శివారు భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో కాలువలో పూడికలు తీసే రైతులకు ఇబ్బంది పడకుండా నీరు అందించడమే ప్రధాన ధ్యేయమన్నారు. రానున్న రోజుల్లో సాగుచేసే ప్రతి ఎకరాకు సజావుగా నీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. పైడిమెట్ట పంపింగ్ స్కీమ్ ద్వారా 1000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పంటలు పొలాల నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొనుటకు సరైన రోడ్లు లేని కారణంగా పుంతరోడ్లను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలలో నూతనంగా నిర్మించిన పలు సిమెంట్ రోడ్లు ప్రారంభించారు. పైడిమెట్ట గ్రామంలో డ్రైనేజీ మరియు నీటి సమస్యపై పలువురు మహిళలు ఎమ్మెల్యే వద్దకు సమస్య తీసుకురాగా వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కన్సర్న్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ప్రెజెన్స్లో జరిగింది. సో ఇది ఎందుకు అంటే ఈరోజు మన గవర్నమెంట్ విజన్ ప్రకారం ఈరోజు ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ప్రజలకి తెలిసేటట్టు ఒక పండగ వాతావరణంలో ఇనాగ్రేట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇనాగ్రేషన్. అలాగే వేరే గ్రామాల్లో ఎక్కడైనా మీరు ఈరోజు చాలా చోట్ల పలు ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. పిహెచ్సి యూనిట్లు ఇనాగ్రేషన్స్, పిసిసి రోడ్స్ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. అలాగే మన మినిస్టర్ గారు కూడా 8 ఇనాగ్రేషన్స్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఉదయం నుంచి చేస్తున్నారు. సో అలాగా మన ఎన్టీఆర్ జిల్లాలో అలాగే డిఫరెంట్ మన డివిజన్లో ఉన్న 3 కాన్స్టిట్యున్సీలో కూడా ఇద్దరు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అలాగే మన ఆనరబుల్ మినిస్టర్ గారు అందరూ కూడా డిఫరెంట్ ఇనాగ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన కొవ్వూరు నియోజకవర్గంలో పక్కన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రేపటికి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా నిన్న కూడా మలకపల్లిలో పిఎస్సి ప్రారంభించుకుంటున్నాం. రైతులందరికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు సోదరులందరూ కూడా ఉండకూడదు. ఈరోజు కూడా పూర్ణిమ ఏదో ఏరువాక పూర్ణిమ అనేటువంటి ఒక పరిస్థితి కాల్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజుని వ్యవసాయం మొదట స్టార్ట్ చేసేటువంటి రోజుగా దీన్ని ఏరువాక రైతులందరూ కూడా భావిస్తారు. రైతులందరూ కూడా నీరు ఈరోజు రిలీజ్ చేసి వారు పంటలు పండించుకోవడానికి నార్మల్లు కానీ ఇతర పనులు కానీ చేసుకోవడానికి వీలుండేట్టుగా పైడిమెట్టలు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈరోజు మోటార్లు ఆన్ చేసి నీరుని కూడా విడుదల చేయడం జరిగింది. ఒక మంచి రోజు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి రోడ్స్ కానీ ఇతర బిల్డింగ్స్ కానీ ఇతర అభివృద్ధి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నది కానీ ఆర్టీఓ గారు చెప్పినట్టు కానీ ఇవాళ మన జిల్లాలో కానీ మన డివిజన్లో కానీ ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పైడిమెట్ట గ్రామంలో అది ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రిలీజ్ చేసుకోవడం, ఇక్కడ ఇవాళ 20 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసినటువంటి రోడ్డు ఏదైతుందో దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇట్లా రెగ్యులర్గా ఇప్పటివరకు కంప్లీట్ అయినటువంటిది ఏవైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ బిల్డింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ 1 ఇయర్లో ఒక్కొక్కటి ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్తూ వీటితో పాటుగా ఇవాళ మన నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం రైతుల కోసం. ఇవాళ ఎందుకంటే గతంలో ఏనాడు కూడా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా 20 సంవత్సరాలు అయిందని రైతులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇవాళ కాలువలకు సంబంధించినటువంటి పూడుకతీత ఏదైతుందో, డీసిల్టీస్ ఏదైతుందో, గుర్రపు డెక్క కానీ పిచ్చి మొక్కలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా తొలగించడం కోసం కూడా 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పటికీ పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అందరూ కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాటితో పాటుగా ఇవాళ రైతులకి వ్యవసాయంలో పంటలు పండించుకున్నటువంటి పంట రోడ్డు మీద తెచ్చుకోవడానికి అవకాశాలు లేకుండా రైతులందరూ కొత్త రోడ్లు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిని ఎక్కువ మొత్తాదులు ఎక్కువ నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి ఎక్కువ నిధులు దానికి కేటాయించి కొంత రోడ్లు కూడా చేయాలని చెప్పి కొవ్వూరు నియోజకవర్గంలో రైతులందరూ కోరిక మేరకు కూడా దాన్ని ప్రాధాన్యత ఇచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 4 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ తీసుకురావడం జరిగింది.
రిమైనింగ్ కూడా ఇప్పుడు దాదాపుగా 10-15 కోట్లు కూడా మరి మనం ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇవాళ రేపట్లో అవి కూడా శాంక్షన్ ఆర్డర్స్ వస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ డివిజన్లో కూడా రైతు సమస్యల మీద కావచ్చు, లేదా ప్రజా సమస్యల మీద కావచ్చు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి కూడా అన్ని సమస్యలు కూడా రేంబౌళ్ళు మగవాళ్ళగా 24 గంటలు కూడా కష్టపడుతూ మన ఆర్డీఓ గారు నిజంగా చేస్తున్నటువంటి సేవ కూడా ఆవిడ కూడా అభినందిస్తూ, ఎప్పుడే సమస్య ఉన్నా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే స్పందిస్తూ రైతు సమస్యల మీద కానీ ఇతర ప్రజల సమస్యల మీద కానీ మన నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి మధ్యలో చక్కగా వారధిలాగా ఉండి చక్కగా పనిచేస్తూ ఒక మంచి ఆఫీసర్గా గ్రూప్ 1 ఆఫీసర్గా ఇలా ముందుకు వెళ్తున్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు కూడా మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన నియోజకవర్గ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ, సంక్షేమ ఇష్యూలో కానీ, రైతులు కానీ, ప్రజల యొక్క సమస్యలు ఎప్పుడు కూడా ముందుండి ప్రగతి పథం నడిపించడం కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ రాబోయేటువంటి పుస్తకాలు కూడా మేడం గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.